హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని మాప్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా అంతలోకి సామ్రాట్ నిద్ర అయితే లేచేశాడు. వాళ్ళ నాన్న పట్టుకొని ఆడిపిస్తూ ఉన్నాడండి. నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ డాడీ ఉంటే చాలు, నన్ను డిస్టర్బ్ చేయకుండా వాడి పాటికి వాడు ఆడుకుంటూ ఉంటాడండి. ఇక నేనైతే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా బయట కూడా వాటర్ పోసి మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నానండి. అలా కడిగేసుకొని ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. ముందుగా గడపకైతే ముగ్గేసుకుంటున్నాను. నీట్గా ముగ్గేసేంత టైం అయితే లేదండి. మళ్ళీ సామ్రాట్ వచ్చి కదిలిస్తాడో అని చెప్పి నేను హడావిడిగా వేసేస్తున్నాను. అదీగాక చాలా లేట్ అయిపోయింది. నిద్ర లేట్గా లేచాను నేను ఈరోజు. అసలు ఓపిక లేదండి, లేవాలా వద్దా అనుకుంటున్నా. కానీ చేయాలనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా చేయాలి అనుకొని నేను లేచి వ్రతం చేసుకుంటున్నానండి. ఎంతో ఓపికగా చేసుకుంటున్నాను. ఎందుకంటే నైట్ అంతా సామ్రాట్తో నిద్ర లేదు నాకు. లేవాలా వద్దా అనుకుంటూ లేచాను. ఇంకా తప్పదు, నేను అనుకున్నాను అమ్మవారికి పూజ చేసుకోవాలని. ఇంకా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాను. స్లోగా వేస్తే ఇంకా నీట్గా వేసేదాన్నండి ముగ్గులు. ఇప్పుడు టైం లేక ఇంత ఫాస్ట్గా వేసేస్తున్నానండి. ఏదో నాకు వచ్చినట్టు వేసేస్తున్నాను. ఇంకా దేవుడి పటాలు, పూజ సామాను క్లీన్ చేసుకుందామని ముందలైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే దేవుడి పటాలు క్లీన్ చేసుకుంటున్నానండి. శుభ్రంగా మొత్తం క్లీన్ అయిపోయేలాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చూడండి, మా సామ్రాట్ అయితే ఇక వచ్చేసాడు నా దగ్గరికి నన్ను డిస్టర్బ్ చేయడానికి. నేను ఎంత కదిలించకుండా పక్కన పెడదాం అనుకున్నా వాడు నా దగ్గరికే వస్తూ కదిలిస్తూ ఉంటాడు. ఏదేమైనా ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సామ్రాట్ అయితే నన్ను ఇబ్బంది పెట్టలేదండి. సైలెంట్గా ఉన్నాడు. నేను వర్క్ చేసుకుంటుంటే వాడి పాటికి వాడు ఆడుకుంటూ ఉన్నాడు. నేను బాగా ఇబ్బంది పెడితే పూజ సామాను వాడి చేతికిస్తే ఆడుకుంటూ ఉండేవాడు గంటతోటి. ఇంకా దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకున్నాను. గడపకైతే మామిడాకు తోరణాలు అయితే కట్టేసుకుంటున్నానండి. శుభ్రంగా నీట్గా ఇలా కట్టేసుకున్నాను. ఇంకా దేవుడి పటాలు పెట్టే దగ్గర కూడా మామిడి తోరణాలు అయితే కట్టేసుకుంటున్నానండి. ఇలా నీట్గా కట్టేసుకున్న తర్వాత ఇక పసుపుతో దేవుడి పటాలు పెట్టే సెల్ఫ్ అంతా ఇలా నీట్గా పసుపు పూసేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకొని నీట్గా ఇలా డెకరేట్ చేసేసుకుంటున్నానండి మొత్తం. ఇంక ఇప్పుడైతే దేవుడి పటాలకు కూడా పసుపు పూసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని అలా అలంకరించేసుకుంటున్నానండి దేవుడి పటాలన్నిటిని. ఇప్పుడైతే కలశం పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా బండంతా శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత దాని మీద పసుపు పూసుకున్నాను. అలాగే ముగ్గు వేసుకుంటున్నానండి. ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లుకుంటున్నానండి. ఇప్పుడు ఆ ముగ్గు చుట్టూ పూలతో డెకరేట్ చేసుకుంటున్నానండి. శుభ్రంగా మంచిగా నీట్గా డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను. కలశం పెట్టేటప్పుడు పీట పెట్టి దాని మీద కలశం పెడతారండి. కానీ నాకు ఇప్పుడు అవైలబిలిటీగా లేదు, అందుకని నార్మల్గా ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక రాగి ప్లేట్లో 3 గుప్పెట్లు బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు ఒక రాగి చెంబు తీసుకొని దాని చుట్టూ పసుపు పూసుకుంటున్నానండి. పసుపు పూసుకొని దాని చుట్టూ బొట్లు పెట్టేసుకుంటున్నాను. వీడియో మొత్తం చూశాక నేను పూజలో ఏమన్నా తప్పు చేసుంటే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు దాంట్లో కొన్ని నీళ్ళు తీసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు దాంట్లో ఒక కాయిన్ వేసుకుంటున్నాను. రూపాయి కాయిన్ అయినా అవ్వచ్చు, 2 రూపాయలైనా అవ్వచ్చు, 5 రూపీస్ అయినా వేయచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా దాంట్లో పసుపు కుంకుమ పూలు వేసుకొని ఈ చుట్టూ ఇలా మామిడాకులు పెట్టేసుకున్నానండి. అలాగే ఒక టెంకాయ తీసుకున్నాను, దాని చుట్టూ పసుపు పూసేసుకుంటున్నానండి. ఇదే కలశానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దానికి బొట్లు పెట్టేసుకుంటున్నాను, అమ్మవారి బొట్టు.
ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని కలశంలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు జాకెట్ ముక్క తీసుకొని దాన్ని కూడా కలశం మీదకి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే గాజులు తీసుకున్నానండి, అమ్మవారి గాజులు. నేను కొత్తవి కొనుక్కొచ్చానండి, పాతవి అయితే పెట్టకూడదు, అందుకే కొత్తవి తీసుకొచ్చి అమ్మవారికి పెట్టేశాను. ఇప్పుడు అలాగే చుట్టూ పూలతోటి అలంకరించేసుకుంటున్నానండి. ఇప్పుడు అమ్మవారికి హారం వేస్తున్నానండి. ఇప్పుడు తమలపాకులు కలశం చుట్టూ ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని చుట్టూ కలశం చుట్టూ అలంకరించేసుకుంటున్నాను. ఇప్పుడు అమ్మవారికి పూలు పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నానండి. చూడండి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు తమలపాకులకి పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక తెల్ల దారపు తీసుకున్నానండి, దానికి బాగా పసుపు పూసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని కలశం చుట్టూ కట్టడానికి సరిపోయేంతగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకున్నాను, దాని తొండెం కట్ చేసేసి ఇలా రోల్ చేసుకొని దారానికి కట్టేసుకున్నానండి. ఇప్పుడు దానికి పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు కలశానికి కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పూజ సామాన్ అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాలు ఏమేమి చేశానో మీకైతే చూపిస్తానండి. పాయసము, గారెలు, వడపప్పు, బెల్లపన్నము, పానకము, పెరుగన్నము, అలాగే బఠానీ తాలింపు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నానండి. మామూలుగా అయితే కలశం కింద పెట్టుకుంటారండి, నేనైతే బాబు కదిలిస్తాడని చెప్పి నేను పైన పెట్టేసుకుంటున్నాను. కింద పెట్టేసుకుంటే కూర్చొని పూజ చేసేసుకోవచ్చు మంచిగా. మా వారు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఆయన రాలేదు. ఇక టైం అయిపోతుందని చెప్పి నేనైతే పూజ చేసేసుకుంటున్నాను. అమ్మవారు అలంకరణ ప్రియురాలండి. మనం ఎంత చక్కగా అలంకరణ చేస్తే అమ్మవారికి మనల్ని అంత చల్లగా చూస్తుందండి. నాకు వీలైనంత వరకు ఇప్పుడు ఇలా చేశాను. ఈసారి తప్పకుండా అమ్మవారికి గ్రాండ్గా చేస్తానండి వరలక్ష్మి వ్రతము. ఇప్పుడైతే అమ్మవారికి నమస్కరించుకొని టెంకాయ అయితే కొట్టుకుంటున్నానండి. నాకేమో ఇలా కొట్టడం రాదు, ఈయనేమో కింద కొడితే బండలు పగులుతాయని చెప్పి కొట్టనివ్వడు. ఇక నేనైతే ఇలా కొట్టడం ట్రై చేస్తున్నాను. మొత్తానికైతే టెంకాయ కొట్టేశానండి. ఇప్పుడు దానికి బొట్లు పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పెట్టేస్తాను. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నానండి. ఇదిగోండి అందరూ హారతి తీసుకోండి. ఇదిగోండి ఇలా అయితే అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నానండి. ఎవరినైనా పిలిచి తాంబూలం ఇద్దామంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదండి. ఇక్కడ అందరూ ముస్లిమ్సేనండి, బయట వాళ్ళేమో నాకు ఎవరు పరిచయం లేరు. అందుకే ఇంట్లోనే చేసేసుకున్నానండి పూజ. ఇప్పుడైతే అమ్మవారి బొట్టు నా తాలి బొట్టుకు పెట్టుకొని నమస్కరించుకున్నానండి. నా భర్త ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నానండి. ఇంకా మా వారి దగ్గర కూడా అక్షింతలు తీసుకొచ్చుకొని ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నానండి. ఇలా మా వారితో కలిసి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇలాగే మమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలని అమ్మవారిని కోరుకున్నాను. ఇంకా సామ్రాట్ని కూడా తీసుకొచ్చేసి వాడితో కూడా దండం పెట్టించామండి. ఇంకా వాడికి వాళ్ళ డాడీకి కుంకుమ బొట్టు పెట్టేశాను. ఇంకా అమ్మవారి ప్రసాదం కూడా సామ్రాట్కి పెట్టానండి. తిని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి వాడు కూడా. ఇలా మా ఈ చిన్ని ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి అందరూ. సామ్రాట్ కూడా బాయ్ చెప్తున్నాడండి. అందరూ బాయ్ చెప్పండి మా వాడికి కూడా. మొత్తానికి ఇలా అయితే నా పూజను కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇలా మా ఫ్యామిలీతో చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.